సో అండి, సో జార్జియా గురించి అడుగుతున్నారండి. సో జార్జియా ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుందో అడుగుతున్నారు. సో జార్జియా ఎంబీబీఎస్ బడ్జెట్ సార్, మీకు ట్యూషన్ ఫీజు ఎంతైతే అవుతుందో కాలేజ్ ఫీజు, మీకు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత అవుతుంది. పర్ మంత్ కాస్ట్ ఆఫ్ లివింగ్ 30,000 నుంచి 50,000 మినిమం అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కంట్రీస్ అండి. పాపులేషన్ ఎంత? 30 లక్షల పాపులేషన్. 30 లక్షల పాపులేషన్లో మనకి ఎలాంటి పేషెంట్స్ వస్తారు, ఎలాంటి క్లినికల్ ఎక్స్పోజర్ జరుగుతుంది, అసలు ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తారు, ఎంతమంది ఉంటారు? 30 లక్షల పాపులేషన్ అంటే హైదరాబాద్లో ఒక 1/4. వెళ్ళేది 30-40 వేల మంది వెళ్తే వాళ్ళకి క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా? అది అండర్ డెవలప్డ్ కంట్రీ, చిన్న కంట్రీ, మన ఇండియన్ ఎంబసీ కూడా లేదు. సో అలాంటి కంట్రీస్ ఎప్పుడు వెళ్ళొద్దు, అన్సేఫ్ అనమాట అవన్నీ. నాట్ ఓన్లీ ద సెక్యూరిటీ ఇష్యూస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అన్సేఫే. ఫ్యూచర్ ఉండదు. ఒకటిసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. చిన్న చిన్న కంట్రీస్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు. గో ఫర్ డెవలప్డ్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీస్, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీస్.